దేశ ప్రజల రక్షణ కోసమే ఇండియా పేరుతో వివిధ రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని, ఈ పొత్తు భారతదేశ రాజ్యాంగ రక్షణ కోసమే అని ఇండియా కూటమి నేతలు అన్నారు. కాకినాడలోని జయ రెసిడెన్సీలో ఇండియా కూటమిని గెలిపించాలని కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆప్ పార్టీలతో కూడిన ఇండియా కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసిసి సభ్యుడు వి హనుమంతరావు, కాకినాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంఎం పల్లంరాజు మాట్లాడారు. గడిచిన 10 ఏళ్లలో అన్ని స్వతంత్ర వ్యవస్థల విధానాలకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రతిపక్షాలను కక్ష సాధించే రీతిలో కేంద్రంలోని బీజేపీ పాలన సాగిస్తుందన్నారు. రైతులకు, మహిళలకు తీరం ద్రోహులు చేస్తుందన్నారు. రైతులకు సంబంధించి 3 నల్ల చట్టాలను పార్లమెంట్లో ఆమోద నిమిత్తం బీజేపీ తీసుకువస్తే దాన్ని ప్రశ్నించిన పాపానికి తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీని సస్పెండ్ చేశారన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేశారని, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేసేందుకు మద్దతత్వ బీజేపీ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు దువ్వా శేషబాబ్జీ, ఎం రాజశేఖర్, సిపిఐ నాయకులు కె బోడకొండ, ఆప్ నాయకులు నరాల శివ, కృష్ణమోహన్, వరదరాజులు, కాంగ్రెస్ నాయకులు మల్లిపూడి రాంబాబు, పైడ రామ్ కుమార్, మట్టా ప్రసాద్, ది గాంధీరాజు, కాకినాడ సిటీ కాంగ్రెస్ అభ్యర్థి చెక్కా నూకరాజు, కాకినాడ రూరల్ అభ్యర్థిని పిల్లి సత్యలక్ష్మి, లలిత, తాళ్లూరు రాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొత్త మాట మాట్లాడుతున్నారు. ఇక్కడనేమో ముస్లింలు న్యాయం అంటున్నావు, 50 ఏళ్ళు దాటితే వాళ్లకు ఏది పెన్షన్ అంటున్నావు, మస్జిద్లకు ఇస్తా అంటున్నావు, ఇమాములకు ఇస్తా అంటున్నావు. మరి అక్కడ ఎందుకు ఇవ్వలే బాబు? వాళ్ళు కూడా ముస్లింలే కదా, వాళ్ళు వేరే ఈడనే పుట్టిండ్రు, ఈడనే పెరిగిండ్రు. ఆంధ్రకు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయం అని అడుగుతున్నా. నరేంద్ర మోడీ, అమిత్ షా బోలో 3 పార్టీలు కలిసినాయి కదండి. ఒకటి జనసేన, ఒకటి టీడీపీ, ఇంకోటి బీజేపీ. వా, కలిసిన దగ్గరనేమో ముస్లింలు ప్రేమ కావాలి, సింగల్ పోయినప్పుడేమో ముస్లింల దుకాణం పొద్దు అంటాడు. ఇదే న్యాయం రా బాబు. ఆడ నువ్వు ఏడు స్పీచ్ ఇచ్చిన హిందూ హిందూ హిందూ, అయోధ్యమే రామే, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నాకంటే భక్తుడు ఎవడున్నారు రాబోయ్? శ్రీరామ్ భక్తుడు. నా పేరే హనుమంతుడమ్మా. ఇవాళ కొత్త స్లోగన్ 10 years లో డెవలప్మెంట్ గురించి ఎందుకు చెప్పావు? ఎప్పుడైనా పేదల గురించి చెప్పినా రిజర్వేషన్ ఇస్తుంది. ఈ 10 ఏళ్లలో కేవలం అదాని, అంబానీలకే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇస్తావు. వాళ్లకు 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తావు. రైతులకు ఎందుకు మాఫీ చేయమని నేను అడుగుతున్నా. అదే రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, అదే ప్రియాంక మాట్లాడుతుంది, అదే సోనియా గాంధీ అదే మల్లికార్జున్ మాట్లాడుతుంటే వాళ్ళకు వసపోతలేదు. ఇక ఒకటి నేను అనొద్దు కానీ నేషనల్ మీడియా అంతా వాళ్ళ చేతులు ఉన్నది. వాళ్ళు ఏది రోజు చూపిస్తే వాళ్ళే వస్తున్నట్టు చూపిస్తున్నారు. కానీ అసలు 2 ఫేస్ ఎలక్షన్ లో ఇండియా కూటమికే కొంత ఇంప్రూవ్ అయిందని చెప్తున్నా, ఫ్యాక్టరీగా చెప్తున్నా. తమిళనాడులో పోయింది అంటూ నేను తమిళనాడు అడుగుతాను. మన బాయ్ ఎక్కడ బీజేపీ దుకాణమే లేదంటున్నారు. అక్కడ డిఎంకే రాణిస్తారులే. డిఎంకే పవర్ఫుల్ ఉన్నదా? డిఎంకే కాంగ్రెస్ కలిసి పనిచేస్తుంది. అంతే నా ఉద్దేశంలో. మిత్రులారా, ఆలోచన చేయండి. 3 పార్టీలు ఒక దిక్కు, ఇంకో పార్టీ ఒక దిక్కు. ఇప్పటి వరకు చెప్పారు, రోజు మేము టీవీలలో చూస్తాం. ఇక ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడడం న్యాయం కాదు, కానీ నా ఉద్దేశంలో ఇండియా కూటమికి ఫ్యూచర్ ఉన్నది. దీన్ని మీరు ఆలోచన చేయండి. ఇక్కడ లోకల్ ఎలక్షన్స్, నేషనల్ ఎలక్షన్స్ కాబట్టి ఏ ఓటు వేసినా నరేంద్ర మోడీకి వేసేస్తే ఈ దేశంలో కోటీశ్వర్లకు లాభం అవుతుంది, పేదవాడు దుఃఖపడతాడు. రాహుల్ గాంధీకి వేస్తే పేదవాడిని పైకి తెస్తాడు అనేదే చెప్పగలుగుతాను. ఆయన ఆలోచన ఒకటే ఉంది, పేదవాడిని పైకి తేవాలి. ఎవరన్నా ఇప్పటివరకు అన్నారా? 90 ఆఫీసర్స్ ఉంటే 3 బీసీలు ఉన్నారని ఎవడు అన్నాడు ఇప్పటిదాకా? అంటే ఇది కక్ష సాధింపు. ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, ఈవెన్ వాజ్పేయికి ఐ విల్ అప్రిషియేట్. వాజ్పేయి అన్నాడు కూడా ఇలాంటి పనులు చేయలే. ఈ ఒక్కడే కక్ష సాధింపు. ఎవడెక్కువ మాట్లాడితే దాని మీద ఏది కేసులు పెట్టాలి. మొన్న అంటాడు ఆయన, ఎవరు నరేంద్ర మోడీ, हमारा करप्शन एराडिकेट करेंगे, करप्शन चलने नहीं देंगे, నీతి నిజాయితీగా ఉండాలి.
అవన్నీ చేసినా చేయకుండా విహెచ్ కాంగ్రెస్ కాంగ్రెస్ విహెచ్ అంతే ధర్మంతులు. ఎవరైనా నా మీద అభిమానంతో చాలా మంది రైల్లో కూర్చొని అడిగారు హనుమంతరావు గారు మీరు ఇంత సీనియర్ అండి మీకు అన్యాయం జరిగిందండి. అన్యాయం అవుతుందమ్మా 2 సార్లు ముఖ్యమంత్రి అయింది ఇక దానికంటే పెద్దగా పోతుందో అది నమస్తే థ్యాంక్ యూ. ఏమున్నదంటే అది ఫేక్ వీడియో మరి నా మీద కూడా కేసులు వచ్చి బొమ్మలు వేసేసారు మరి ఆ సంగతి ఏంటి ఉంటుంది చెప్పరు ఫేక్ అది. ఇప్పుడు ఆఖరిగా మీరు ముఖ్యంగా మా పల్లెల రాజు గారు అన్ని పార్టీలు కలిసినాయి తప్పనిసరిగా దేశానికి బడుగు బలమైన వర్గాలను ఆలోచన చేసే ప్రధానమంత్రి కావాలన్నా లేకుంటే కోటీశ్వర్లకు డబ్బు కల్ల వారికి న్యాయం చేయాలనే ఆలోచన కేవలం మీ చేతుల ఏది వెపన్ ఉన్నది సిబిఐ ఈడీ అందరి మీద కేసులు పెట్టేయడం లోపలికి వేసేయడం ఇదే పని అయినది. ఎవరు మాట్లాడితే ఇప్పుడు ఆఖరుకు రేవంత్ రెడ్డిని కూడా లోపలేదో చూస్తున్నా వా నువ్వు అవినీతి గురించి మాట్లాడే హక్కు లేదంటున్నా నేను. సీఎం రమేష్ కు అదే విధంగా సుజనా చౌదరి ఇద్దరు కూడా కరప్షన్ చేస్తే టీడీపీలోకి వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యారు. మీ పార్టీలో వస్తే మంచోడు అవుతాడా? మీ పార్టీ అయితే అవినీతి పోయి సత్యారిచంద్ర అవుతాడా? ఇవాళ వాళ్ళకి టికెట్లు ఇచ్చి నేను అవినీతిని నిర్మూల అంటున్నావు ఏడకెళ్ళి అవినీతి నిర్మూల ఈడనే కనిపిస్తుంది. వాళ్ళు బీజేపీకి వెళ్ళి నిలబడ్డారు. కానీ ఒక ఆయన అన్నాడు ఇవాళ నేను ముస్లిం గురించి అడిగితే సార్ అది వాళ్ళ ఎజెండా జనసేన టీడీపీ ఎజెండా మరి పక్కకు కూడా కూర్చున్నాడు కదా మీ వాడు బీజేపీ అయినా పక్కకు కూర్చున్నాడా లేదా? వా పక్క కూర్చుంటాడు ఒక్కటి మాట్లాడే కంటే ముగ్గురు కలిసి నడిపోయి అందరం కూర్చుంటే బయటికి పోయినా నాకు సంబంధం లేదంటే ఎట్లయితే సంబంధం ఉన్నది. ట్రయాంగిల్ కలిసి ఈ మేనిఫెస్టో తయారు చేసిండ్రు. అక్కడ ఒక్క న్యాయం ఇక్కడ కూడా ముస్లింలు అక్కడ కూడా మనుషులే కదా అక్కడ కూడా పేద ప్రజలు ఉన్నారు కదా మరి ఇక్కడ అక్కడ ముస్లింలను తొక్కేస్తా అంటే ఇక్కడ ముస్లింలకు లాభం చేస్తా అంటే ఇది దొంగ వైఖరి కాదా డబల్ ఇంజన్ అక్కడ ఒక ఇంజన్ ఇక్కడ ఒక ఇంజన్ నడుస్తుంది. కనుక నా ఉద్దేశంలో మిత్రులారా ఇప్పటికే చాలా అందరూ మాట్లాడారు. దయచేసి మా ఉద్దేశం ఏంటంటే పవర్లో ఉన్నోనికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అప్పుడప్పుడు మా దిక్కు కూడా చూడమని కోరుతున్నా. ఎందుకంటే మేము పవర్లో లేము కదరా బాబు. మమ్మల్ని చూస్తే ప్రజలకు మా వాయిస్ పోతే వారు దయదలిసి అయ్యో పాపం పల్లవరాజు గారు హనుమంతరావు అంటే ఒక ఓటు వేస్తాను ఛాన్స్ ఎలక్షన్ సీజన్ కానీ వేరే టైంలో అడగకపోదు. వేరే టైంలో ఇది మీ సీజన్ ఇది మా సీజన్ కనుక మీరు తప్పనిసరిగా ఇది బాగా రాస్తే ప్రజలలో ఆలోచన అవుతుంది. ఇవాళ టీవీలు వచ్చినాయి ఏది సోషల్ మీడియా వచ్చింది అన్ని వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పోయేది అవసరంలో సాయంత్రం కాగానే టీవీలలో చూసుకుంటున్నారు. మనం ఏదైనా పోయి